నిరంజన్ గారు, వే టు మోక్షాకొచ్చాక మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? మీ ఫ్యామిలీ పరంగా కావచ్చు, కెరియర్‌లో కావచ్చు, ఎట్లాంటి చేంజెస్ చూసారు? జై హనుమాన్ అండి. నేను ఫస్ట్ అయితే ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అంటే ఇక్కడ హనుమంతుల వారు ఒక మార్గం చూపిస్తారు. దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేసుకునేదనేది నేను హనుమ దగ్గర నుంచి నేర్చుకున్నాననమాట. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఏంటి అంటే, ఇది నాకు ఈ సమస్య ఉంది అని ఎళ్లి దేవుడి దగ్గర చెప్పుకుంటారు. దేవుడు ఓకే. చెప్తారు. ఏదో ఒక మార్గం చూపిస్తారు. కానీ అది ఎవరు పట్టుకోరనమాట. అట్లేంటి అంటే వాళ్ళకింకా ఆ సమస్య అనేది రిపీటెడ్ అవుతూ ఉంటుందనమాట. సో, నేను అసలు ఎందుకొచ్చాను అనేది చెప్తాను. సో, నేను ఒక 1 ½ ఇయర్ పాటు నేను బాగా డిప్రెషన్ ఇట్లా ఫీల్ అయ్యాననమాట. జాబ్ లేదు. సో, ఫ్యామిలీ దగ్గర నుంచి గూడా ఫైనాన్షియల్‌గా అంత సపోర్ట్ లేదు. అది ఏమవుతుందంటే సఫర్ అవుతూనే అట్లా కంటిన్యూ అవుతూ వచ్చిందనమాట. సో, ఇంక నేను దీని గురించి పక్కన పెట్టేసి ఇంక అట్లా నేను కొంచెం నేను యూట్యూబ్స్ అవి చూస్తూ స్పిరిచువాలిటీకి కొంచెం కనెక్ట్ అవుతూ వచ్చాననమాట. అంటే నేను చాలా గురువుల దగ్గరికెళ్ళాను. సో, ఎక్కడ తిరుగుతూ అలా వచ్చానులే కానీ ఎక్కడ నాకు ఒక కరెక్ట్ పాత్ అనేది తెలియలేదనమాట. ఎందుకో తెలీదు. ఇది చెప్పాలంటే నా జీవితంలో ఒక అద్భుతం అని చెప్పుకోవాలి. ఎందుకు అంటే హనుమంతుల వారే నన్ను పిలిపించుకున్నారు. ఇది మాత్రం 100%. అంటే హనుమంతుల వారికి నా అవసరం ఉందని నేను అనుకున్నాను. ఎందుకంటే అసలు ఎక్కువ ఎళ్ళందే నేను టెంపుల్‌కెళ్ళి అక్కడ కూర్చున్నాను. ఒక 1 అవర్ పాటు మెడిటేషన్ చేసుకున్నాను. ఎప్పుడైతే నేను అక్కడ కూర్చున్నానో ఒక 2 డేస్‌లో నాకు ఇట్లా హనుమ అని ఉంటారు. అంటే అందరెలా గురువు గురించి తెలుసుకొని ఎళ్తారు. ఆ రిట్రీట్‌కి, వర్క్‌షాప్స్‌కెళ్తారు. నేనేంటంటే రిట్రీట్‌కి వచ్చిన తర్వాత హనుమ గురించి తెలుసుకున్నాననమాట. ఫస్ట్ టైమ్ మీరు రిట్రీట్‌కొచ్చారు. రిట్రీట్‌కొచ్చాను. అసలు హనుమ ఎవరు ఎందుకొచ్చారు? ఇదంతా మీకెలా తెలుసు అక్కడ రిట్రీట్ అంటే అవుతుందని? మాకు తెలిసిన ఒక ఆంటీ ద్వారా వాళ్ళు చెప్పారనమాట. ఇలా ఉంటుంది ఒకసారి అంటే నేను ప్రీవియస్ చాలా ఎళ్ళా అనమాట. సో, ఇది కూడా ఒకసారి చూడండి. అంటే నేను ఎక్కడెక్కడో ఎన్నెన్నో అమౌంట్ పెట్టి అట్లా ఎళ్ళా. కానీ ఈ రిట్రీట్‌కొచ్చే వరకు నా దగ్గర అంటే రావడానికి కూడా అమౌంట్ లేవు. అలాంటి సిట్యుయేషన్. అసలిది చాలా వండర్ అనుకోవాలి. అసలు పిలవడం ఏంటి? సో, ఇట్లా అని మరి నేను ఎలా మేనేజ్ చేశారు? ఇంకా వచ్చేసాము. ఇక అంతే వచ్చేసాము. ఇంకా వాలంటీర్ వర్క్ చేసాము. అసలు చాలా వండర్ అనిపించింది. అసలు చేస్తూ ప్రతి ఎక్కడికెళ్ళినా ఏ వర్క్‌షాప్‌కెళ్ళినా నేను వాలంటీర్‌గా చేసేవాడిననమాట. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత ఏదో తెలియని ఎనర్జీస్ చాలా వైబ్రేషన్స్ ఇవన్నీ వచ్చాయన్నమాట. సో, నేను మెయిన్‌గా కనెక్ట్ అవ్వడానికి ఒక 4 రీజన్స్ ఉన్నాయి. అవి చెప్తాను. సో, ఫస్ట్ ఏంటంటే డ్రీమ్స్ ద్వారా కర్మల్ని ఇంత ఈజీగా రిలీజ్ చేసుకోవచ్చా అనేది. ఎందుకు అంటే మనం సఫర్ అవుతున్నాము అంటే అది ఏదో మన కర్మ ఉండే ఉంటుంది కాబట్టి మనం సఫర్ అవుతాం. అదేంటో తెలియకుండా మనం ఎన్ని స్పిరిచువాలిటీలు చేసినా, ఎన్ని చేసినా వేస్ట్ అయిపోతుంది. అదేంటంటే కంటిన్యూ అవుతుంది. ఏంటంటే కొంచెం ప్రశాంతత అనేది ఉంటుంది గానీ, వాళ్ళకున్న బాధలు గానీ, ఇవన్నీ అసలు రిలీజ్ అవ్వవు. సో, ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటి అంటే వేరే స్పిరిచువాలిటీతో చాలా టెక్నిక్స్ చెప్తారనమాట. ఇంత ఈజీ టెక్నిక్ నేనెక్కడ చూడలేదనమాట. అంటే జస్ట్ డ్రీమ్స్‌లో చూసుకొని కర్మలు రిలీజ్ చేసుకోవచ్చు అనేది. నాకిది చాలా బాగా అనిపించింది. ఇంకో పాయింట్ ఏంటంటే అంటే బయట అన్ని చెప్తున్నారు ఓకే. కాకపోతే ఏంటి అంటే అమౌంట్ తీసుకొని ఇంతింత చార్జ్ చేస్తున్నారు. కానీ ఇంత నాలెడ్జ్‌ని ఫ్రీగా ఎందుకు చెప్తున్నారు? అక్కడ నేను బాగా కనెక్ట్ అయ్యాననమాట. ఇంకో పాయింట్ ఏంటి అంటే అంటే రిట్రీట్‌కెళ్ళొచ్చాము. నేను చాలా ఆల్రెడీ వాలంటీర్ చేశానని చెప్పాను. కానీ ఇది నాకు చాలా బాగా నచ్చింది. సో, ఎవరైతే వాలంటీర్‌గా చేశారో వాళ్ళందరిని పిలిపిచ్చి వాళ్ళతో మాట్లాడి, ఒక్కొక్కళ్ళతో మాట్లాడి మీరు ఇది చేశారు, ఇది చేశారు అంటే అంత గురువుకి అంత చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అప్రిషియేట్ చేయడం కూడా. అప్రిషియేట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ప్రతి ఒక్కళ్ళని గుర్తుపెట్టుకొని చెప్పారు. నేను అక్కడ బాగా కనెక్ట్ అయిపోయాను. ఇది ఇంకా చాలా మెయిన్ పాయింట్. ఇదేంటి అంటే ఇది ఇంకా చాలా బాగా నచ్చింది. ప్రతి గురువు నేనెళ్ళిన గురువులు ఎందుకంటే నేను కంపేర్ చేసిన అంటే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడినని నేను ఇక్కడ కనెక్ట్ అవ్వడానికి రీజన్స్ చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళని ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్‌తో చెప్తాను. ఇప్పుడు మనకెవరైనా ఫేవరెట్ హీరో ఉంటారు. ఆ హీరో అట్లా ఎళ్తూ ఉంటే ఏంటి అంటే మనకి వాళ్ళని టచ్ చేయాలని ఉంటది. అలాగే ఇంత స్పిరిచువాలిటీలో ఉన్న మనకి ఒక గురువు ఇంత నేర్పిస్తున్నారంటే ఎవరికైనా టచ్ చేయాలనిపించదా? 100% అనిపిస్తది. కానీ వేరే దగ్గర మాత్రం ఏ గురువు కూడా కనీసం టచ్ కూడా చేయనియరు. ఎందుకు టచ్ చేయనివ్వరు అని అడిగితే వాళ్ళ ఎనర్జీస్ తగ్గిపోతాయని చెప్తారు. కానీ ఇక్కడ నేను మాత్రం అది చూడలేదు. ఇంక నేను అక్కడ హనుమకి చాలా బాగా కనెక్ట్ అయిపోయానింకా. ఇంకా నేను రిట్రీట్‌కొచ్చిన తర్వాత ఏంటి అంటే అక్కడ నాకు చాలా ఎనర్జీస్ ఫీల్ అయ్యాను. నేను ఇంతకుముందు ఏంటి అంటే అంటే ఇట్లా ఈ డిప్రెషన్‌లో ఇవన్నీ ఉండి నేను డైలీ మార్నింగ్ ఒక 2 అవర్స్, ఈవినింగ్ 2 అవర్స్ అట్లా మెడిటేషన్ చేసేవాడిని. 2 అవర్స్ అదేంటంటే జస్ట్ కూర్చున్నామా మెడిటేషన్ చేశామా అన్నట్టే ఉండేది. కానీ ఇవన్నీ ఎట్లా రిలీజ్ చేసుకోవాలి ఇవన్నీ ఏం తెలిసేది కాదనమాట. ఈ రిట్రీట్‌కొచ్చిన తర్వాత అంటే ఒక
పాత్ ఎట్లా చేసుకోవాలి, ఏంటి, ఎలా రిలీజ్ చేసుకోవాలి, అప్పటి నుంచి కొంచెం నేను గ్రోత్ చూశాను. సో నాకు ఈ అంటే ఈ రిట్రీట్లో మెడిటేషన్ చేసేటప్పుడు ఆ ఎనర్జీస్ ఏంటి, నేను ఏప్రిల్లో హైదరాబాద్లో జరిగిన రిట్రీట్కి ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేను కంటిన్యూస్గా 4 hours కూర్చోగలిగాను కంటిన్యూస్గా. అప్పుడు ఆ ఎనర్జీస్ చాలా ఫీల్ అయ్యాను. ఇంకా అక్కడ నుంచి ఇంకా వేరే స్పిరిచువాలిటీ ఎత్తుక్కోవాల్సిన అవసరం అయితే నాకు ఇంకా రాలేదు ఇంకా. ఓకే. ఇంకా ఫినాన్షియల్ గా కావచ్చు, ఇంకా ఫ్యామిలీలో ఎట్లాంటి చేంజెస్ చూసారు? ఫినాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము. అది కొంచెం కొంచెం ఇప్పుడు అంటే క్లియర్ చేసుకుంటూ ఉంటే అవి కొంచెం అవుతున్నాయి. ఇంకా ఫ్యామిలీ పరంగా అంటే మా ఫాదర్ మదర్లో కూడా చాలా చేంజెస్ వచ్చాయి. అసలు వాళ్ళు మెడిటేషన్ చేస్తున్నారంటే అసలు నేను నమ్మలేకపోయాను. ఇంకా నాకు బ్రహ్మ ముహూర్తం 5 ఆ టైంలో మెడిటేషన్ చేసుకోవడం అలవాటు. మా మా నాన్నగారు 4కి లేసి చేసుకుంటున్నారు. చాలా బాగా అనిపించింది. అసలు నేను 2 times ఆ టైంలో ఎందుకు లేచానో తెలియదు. వాళ్ళు ఎట్లా మోటివేట్ అయ్యారు మెడిటేషన్ నేను చేయడానికి? చేస్తూ అంటే నేను మెడిటేషన్ ఈ పాత్లో ఉన్నాను వాళ్ళకి తెలుసు. అయితే ఒక రోజు అనుకోకుండా ఇక్కడే ఉన్నాను అప్పుడు హైదరాబాద్లో. మా నాన్నగారు కాల్ చేసి మీ మేడంది వీడియో పెట్టవా అని చెప్పారు. పెట్టేశాను. ఇంకా అదే వాళ్ళు డైలీ కంటిన్యూగా 4P చేసుకుంటూ ఉన్నారు. మమ్మీ కానీ నాన్న కానీ కంటిన్యూగా చేసుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళలో కూడా చాలా చేంజెస్ వచ్చాయి. ఇంకోటి మేము బాగా ఫేస్ చేసింది ఏంటి అంటే కొంచెం అంటే భూమి విషయంలో పంటలు ఇవి కొంచెం పండగ అట్లా ఇబ్బంది పడ్డాము. సో దానికి రిలేటెడ్ కర్మలు చూసుకున్నాం. హనుమ గారు కూడా నాకు హీలింగ్ ద్వారా వాటన్నిటిని చూపించారు. సో అవన్నీ రిలీజ్ చేసుకున్నాను. సో ఇప్పుడు రీసెంట్గా మేము పంట వేసాము. దానికి సారీ చెప్పుకొని అంతా అంటే మా ఫాదర్ నేను కలిసి మొత్తం చేసుకొని సో అట్లయితే వేసాము. సో ఖచ్చితంగా దాంట్లో అయితే 100% అయితే మేము రిజల్ట్ చూస్తాము. ఇంకా హనుమాన్ హీలింగ్ ద్వారా హనుమాన్ హీలింగ్ ద్వారా. సో నాన్నగారు ఏం టైప్ ఆఫ్ మెడిటేషన్ చేసుకుంటారు రోజు పొద్దున? నార్మల్గా అయితే ఇంతకుముందు జస్ట్ మెడిటేషన్ చేసుకునే వాళ్ళు అంతే. ఇప్పుడు ఏంటి అంటే మనది 4P పెట్టేసుకొని నాన్నకి కొంచెం హెల్త్ ఇష్యూ ఉండే అనమాట. ఇంతకుముందు మన పిరమిడ్ ఒకటి తీసుకెళ్ళాను హెల్త్ది. ఇంకా అది పెట్టి చేసుకుంటున్నారు. షుగర్ ఇవన్నీ చాలా వరకు కంట్రోల్ అయినాయి. ఒకప్పుడు లేచి ఇట్లా పొలానికి వెళ్ళేవారు కూడా కొంచెం కష్టమయ్యేది. ఇప్పుడు ఏంటి అంటే వెళ్తున్నారు, డైలీ పని చేసుకుంటున్నారు, వస్తున్నారు, యాక్టివ్గా ఉంటున్నారు ఇప్పుడు. అమ్మ హెల్త్ ఇష్యూ ఏమన్నా డిఫరెన్స్ ఉందా? అమ్మది కూడా కొంచెం అంటే చాలా వీక్గా ఉంటారు కొంచెము. సో కొంచెం చాలా వరకు అయితే రికవర్ అవుతూ ఉన్నారు. 100% అయితే సో అయిపోతారు. టాబ్లెట్స్ ఏవి లేవు? టాబ్లెట్స్ అయితే ఏం యూస్ చేయట్లేదు. అసలు టాబ్లెట్స్ ఇంకా అవి చాలా దూరం పెట్టించాను టాబ్లెట్స్కి అయితే. వారికి కూడా హీల్ అవుతూనే ఉంది. సో ఇప్పుడు మీ మానసిక పరిస్థితి ఎలా ఉంది? నాకు ఇప్పుడైతే నేను ఏదైతే బాగా డిప్రెషన్ అవన్నీ ఫేస్ చేశానో దానికి 100% ఇంకా హ్యాపీగా ఉంది ఇప్పుడైతే. ఎందుకంటే నా వర్క్ ఏంటో నేను చేసుకుంటున్నాను. అంటే నాకు ఇప్పుడు మనకేంటి అంటే ఇప్పుడున్న దాని ప్రకారం మనం ఎక్కడైతే ఏ వర్క్ చేయాలో అక్కడ అది ఉంటుందన్నమాట. మనం ఇంకా వేరే దానికోసం ఎంత ట్రై చేసినా అది అవ్వదు. ఇంకా మనకి ఇక్కడ ఇది చెయ్యాలని ఉంటే ఇక్కడ ఇది సేవ చేయాలి, ఇందులో చెయ్యాలని ఉంటే ఇక్కడే చేస్తాము. మనకి ఇక్కడ చేస్తూ కూడా ఇంకేంటంటే దీనికి రిలేటెడ్ వర్క్సే వస్తాయి. సో డిప్రెషన్ నుంచి కూడా బయటపడ్డారు. 100%.